మహాభారతంలో కథలకేం కొదవలేదు, కాని కొన్ని కథలుంటాయి, అవి మనల్ని వెంటాడతాయి, ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి ఒక కథే. ఒక రాజు, అతని పంతం, ప్రతీకారం, మరికొన్ని వేల సర్పాల ప్రాణాలను బలిగొంటున్న ఒక మహాయాగం గురించిన కథ ఇది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక పెద్ద యాగశాలలో మంటలు ఆకాశాన్నంటున్నాయి. ఆ అగ్ని చుట్టూ పండితులు. వాళ్ల నోటినుంచి ఒకే ఒక్క మాట వస్తుంది, స్వాహా. అది ప్రార్థనలా అనిపించొచ్చు, కాని కాదు, అదొక ఆయుధం. సర్పజాతి మొత్తాన్ని నిస్సహాయంగా ఆ అగ్గిలోకి లాగేస్తున్న ఒక శక్తివంతమైన మంత్రం అది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన రాజే మొత్తం సర్పజాతిని ఎందుకంతం చేయాలనుకుంటున్నాడు? ఏంటి యాగం వెనకున్న కథ? ఈ భయంకరమైన పంతానికి కారణమేంటి? ఈ కథలో మన రాజు పేరు జనమేజయుడు. ఆయన కేవలం ఒక పాలకుడే కాదు, తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో రగిలిపోతున్నాడు. ఆయన కూర్చున్న తీరు చూడండి. పట్టు వస్త్రాలు, మెరిసిపోతున్న నగలు, సింహాసనం మీద దర్జాగా కూర్చున్నాడు ఆ యువరాజు. కాని అతని కళ్లల్లో మాత్రం ప్రతీకార జ్వాల కనిపిస్తోంది. ఎదురుగా పవిత్రాగ్నిలో వేదమంత్రాల మధ్య ఆ సర్పయాగం జరుగుతోంది. ఆ మంత్రాల శక్తి ఎంత భయంకరమైందంటే, పండితులు ఒక్కో పాము పేరు చెప్పగానే అది ఎక్కడున్నా సరే, ఆకాశంలో ఉన్నా, భూమిలోపల దాక్కున్నా, నీళ్లలో ఉన్నా, పాపం నిస్సహాయంగా ఆ యాగగుండం వైపు దూసుకొచ్చేస్తోంది. వాటికవే వచ్చి అగ్నిలోపడి బూడిదైపోతున్నాయి. ఇంత ఘోరం జరగడానికి కారణమేంటంటే జనమేజయుడి ప్రతీకారమే. తన తండ్రి పరీక్షిత్ మహారాజును సర్పరాజు తక్షకుడు కాటువేసి చంపేశాడు. దాంతో ఉదంకుడనే పండితుడి ప్రోత్సాహంతో తండ్రికి న్యాయం చేస్తానని పేరుతో ఈ ప్రతీకార యజ్ఞం మొదలుపెట్టాడు. అయితే అతని ప్రతీకారానికి అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు. అది ఎవరూ ఊహించని వ్యక్తి. అంతా సజావుగా రాజు అనుకున్నట్టే జరుగుతోంది. సర్పాలన్నీ అగ్నికి ఆహుతైపోతున్నాయి. సరిగ్గా అప్పుడే యాగశాలలోకి ఓ వ్యక్తి అడుగుపెట్టాడు, చాలా ప్రశాంతంగా. అతని రాకతో కథ మొత్తం మారిపోబోతోంది. ఒక్కసారి ఆ తేడా చూడండి. ఒకవైపు రత్నాలతో మెరిసిపోతున్న సింహాసనంపై జనమేజయుడు, మరోవైపు ఒంటిమీద ఒక చిన్న నారబట్ట, చేతిలో కమండలంతో నిల్చున్న ఓ చిన్న బాలుడు ఆస్తికుడు. వయసులో చిన్నవాడేనైనా అతని ముఖంలో ఏదో తెలియని తేజస్సు. ఆ బాలుడు ఏమాత్రం భయపడకుండా నేరుగా రాజు దగ్గరికెళ్ళి నమస్కరించి ఎంతో నిశ్చలంగా అన్నాడు, మహారాజా, దయచేసి ఈ యాగాన్ని ఆపండి. అంతే. ఆ ఒక్క మాటతో యాగశాల మొత్తం సైలెంటైపోయింది. అసలు ఒక రాజునెదిరించి మాట్లాడే ధైర్యం ఎవరికుంటుంది? ఆస్తికుడి ఆ ఒక్క ప్రశ్నతో అక్కడ జరుగుతున్నది న్యాయమా లేక ప్రతీకారమా అన్న చర్చ మొదలైంది. జనమేజయుడు చేస్తున్న పని సరైనదేనా? జనమేజయుడికి కోపం కట్టలు తెంచుకుంది. నా తండ్రిని ఆ తక్షకుడు చంపేశాడు. ఒక కొడుకుగా రాజుగా ఆయనకు న్యాయం చేయడం నా బాధ్యత. ఇది నా ధర్మం అని గట్టిగా అన్నాడు. కాని ఆస్తికుడు ఏమాత్రం తొనకలేదు. చాలా ప్రశాంతంగా అడిగాడు, ఒక పాము చేసిన తప్పుకు మొత్తం పాముల జాతిని నాశనం చేస్తారా మహారాజా? ఇది తప్పు. మీరు తీర్చుకుంటున్నది ప్రతీకారం, న్యాయం కాదు. ఈ మాటలు రాజుగుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఇక్కడ్నించే కథ పూర్తిగా మలుపు తిరుగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా జనమేజయుడికి గాని అక్కడున్నవాళ్లలో ఎవ్వరికీ గాని తెలియని ఒక నిజం ఇప్పుడు బయటకు రాబోతోంది. ఆస్తికుడు ఆ నిజాన్ని చెప్పాడు. మీ తండ్రి పరీక్షిత్ మహారాజు హత్యకు గురి కాలేదు. ఆయన ఒక ఋషి పెట్టిన శాపం వల్ల చనిపోవాల్సి వచ్చింది. తక్షకుడు కేవలం ఆ శాపాన్ని నెరవేర్చిన ఒక సాధనం మాత్రమే. అసలు కారణం తక్షకుడు కాదు. అంటే క్లియర్గా చెప్పాలంటే అది సర్పరాజు తప్పు కాదు. ఈ ఒక్క మాటతో జనమేజయుడు ఇంతకాలం నమ్మిందంతా అబద్ధమని తేలిపోయింది. తన ప్రతీకార యజ్ఞానికి పునాదే లేకుండా పోయింది. జనమేజయుడు ఇంకా ఆ షాక్లో ఉండగానే సాక్షాత్తు వేదవ్యాసులవారు అక్కడికొచ్చారు. ఆయన కూడా ఆస్తికుడు చెప్పిందే నిజమని అన్నారు. ప్రతీకారంతో చేసే ఏ పని ధర్మమనిపించుకోదని జనమేజయుడికి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జనమేజయుడు ముందు ఒక పెద్ద పరీక్ష. తన అహం, తన పంతం వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక రాజుగా సరైన నిర్ణయం తీసుకోవలసిన టైమొచ్చింది. జనమేజయుడి మనస్సులో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకవైపు తన ప్రతిజ్ఞ, ఇన్నాళ్ళూ పడ్డ కష్టం, మరోవైపు ఇద్దరు మహానుభావులు చెప్తున్న నిజం. తను ఏం చెయ్యాలి?
పంతం నెగ్గించుకుని అజ్ఞానిగా మిగిలిపోవాలా, లేక నిజం తెలుసుకుని తన తండ్రిలాగే ఒక గొప్ప న్యాయమైన రాజుగా నిలవాలా? యాగశాలలో సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం. జనమేజయుడు నెమ్మదిగా సింహాసనం దిగాడు. పండితుల వైపు చూస్తూ తన గొంతులో పూర్తి అధికారంతో, స్థిరమైన సంకల్పంతో ఒకే ఒక మాట చెప్పాడు: ఆపండి. ఆ ఒక్క మాటతో అక్కడ యాగం మాత్రమే ఆగలేదు. తరతరాలుగా వాళ్ల వంశంలో కొనసాగుతున్న ఒక హింస అనే చక్రం ఆగిపోయింది. ప్రతీకారం కన్నా సత్యానికి, ధర్మానికి విలువిచ్చి జనమేజయుడు కేవలం కొన్ని పాముల్ని కాపాడలేదు, తన పూర్వీకుల్ని కూడా నాశనం చేసిన ఆ పగ, ప్రతీకారమనే సైకిల్ని బ్రేక్ చేశాడు. ఆ రోజునుంచి తను కేవలం ఒక రాజు కాదు, ఒక జ్ఞాని, ఒక ఆదర్శ పాలకుడు. ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. న్యాయం కోసం మనం చేసే పోరాటం ఎప్పుడు ప్రతీకారంగా మారిపోతుంది? న్యాయానికి, ప్రతీకారానికి మధ్య ఉన్న ఆ గీత చాలా సన్నగా ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే, కాని జనమేజయుడి కథ మనకు సరైన దారి చూపిస్తుంది.